ఉద్యోగాలు భర్తీ అని ఇప్పుడు ప్రస్తుతం అసలు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా లేదన్న. ఆ ఉద్యోగం లేక చాలా మంది చనిపోతున్నారన్న. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యోగాల భర్తీ అనేది ఎలా ఉంటదన్న, ఎలా ఉపాధి అనేది కల్పిస్తారన్న? అమ్మా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తేనే, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే డిఎస్సీలు చేశాం. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు మీరు చూస్తే వీళ్ళిద్దరి మధ్యన 11 డిఎస్సీలు చేశారు. దాదాపు 1,50,000 అనుకుంటా పోస్టులు భర్తీ చేశారు. మొన్న కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉండబోతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కసారి ప్రభుత్వ పోస్టులు విడుదల చేస్తున్నారు. దానివల్ల మీరు పేపర్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారో పోస్టులు ఎక్కడ పోయినా, లేదంటే వాట్సాప్ లో చదువుతాం, మిత్రులు చెప్తారు. ఈసారి అటు చేయదలుచుకోవాలి. సింగిల్ యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు సింగిల్ క్యాలెండర్. పలానా రోజు క్యాలెండర్ విడుదల చేస్తాం, ఈ రోజు ఈ వాటికి పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు పలానా రోజు ఉంటుంది, ఫలితాలు పలానా రోజు వెల్లడిస్తామని కూడా చెప్పేస్తాం. సో యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి 5 సంవత్సరాలు ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.